तो हे గా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు సండే ఫుల్ అండ్ ఫుల్ బిజీ ఉంటారు, కానీ ఈరోజు అయితే అమావాస్య వచ్చింది గైస్. అమావాస్య రోజు అయితే కటింగ్ ఎవ్వరు చేసుకోరు గైస్. పొద్దు నుంచి అయితే పిచ్చి లేచిపోతుంది, నాకు వీడియో తీసే ఇష్టం కూడా లేదు అని అనుకున్నా. సో ఎట్లా నేను డైలీ వీడియోలు చేస్తా అని ఆల్రెడీ చెప్పినా కదా. సో మళ్ళీ దానివల్ల అదొక రీజన్ వల్ల అయితే చేయబోతుంది కదా. మార్నింగ్ నుంచి అయితే గిరాకీ లేదు గైస్. సండే రోజు నాకు ఫోన్ చూసేంత కూడా నాకు టైం ఉండదు. మ్యాక్సిమం నాకు 5 వరకు, నాకు 4 వరకు నేను ఫ్రీ అవుతా గైస్. సో మా పంతులానికి అయితే ఇంటికైతే పంపించిన, మా మమ్మీ అయితే టిఫిన్ బాక్స్ ఇస్తుంది అది. సో వాడు ఇంటికి పంపించిన, పోయి అయితే ఒక అర్ధ గంట అయింది గైస్. వస్తున్నా అని చెప్తున్నా కానీ ఇంక వస్తూనే లేడు. సో చూసాం వాడు. ఈరోజైతే సండే అయితే పక్క స్పెషల్ మా ఇంట్లో. నాకైతే అక్కడ తీసుకురాకముందుకు చెప్తున్నా కదా, మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పక్క మటన్ అనేది, తలకాయ కూర, ఇంకా వైట్ రైస్ అయినా బగారా రైస్ అయినా ఉంటుంది కదా. సండే ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. సో వాడు వచ్చేంత వరకు మనమైతే వెయిట్ చేసాం గాయస్. వాడు పంపించిన అర్ధగంట తర్వాత టిఫిన్ అయితే తీసుకొని వచ్చిండు గాయస్ మా వాడు. సో చూడండి, ఇక ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు పెద్దోళ్ళకి. ఈ వీడియో మొత్తం అట్లనే అప్లోడ్ చేస్తే ఎడిటింగ్ కూడా ఇయ్యాను నేను. చూసినావు గాయస్, ఇక పెద్దలకి ఇజ్జత్ ఇవ్వడం తెలియదు. దీనికి ఏం చేద్దాం చెప్పండి. ఇక ఇజ్జత్ ఇయ్యాడు, జరుగు నీ ఇష్టం. ఇక చూడండి, ఇగో ఏం చేస్తాను చెప్పండి. ఇక ఇలాంటి వాళ్ళకి చేరు మంచి లేదు, మదాక ఆడకు. విన్నావా? షాప్లో మదాక ఆడకు ఎప్పుడైనా. సీరియస్ చెప్తున్నాను, మంచిగా చేసి చేరు మంచిగా. ఏం చేద్దాం చెప్పండి అయితే. చికెన్ తినక అంటే తిని ఇట్లా అయిపోయింది కదా మైండ్. ఇగో తిన్నారు ఈరోజు చెప్పండి స్పెషల్. మంచిగా అడిగినా ఏం తిన్నావు అని. ఏం తిన్నావు? రాత్రిగా చికెన్ తిన్నావు, అందుకే ఇది పాప. అరే పోయి జిర్రా భయ్, నువ్వు దూరము. చూడండి గాయస్, ఇక మదాక్ ఫుల్ ఆడతాడు మా పంతులో. ఆ మిషన్ ఖరాబ్ అయింది, మనకు ఆన్ చేయి, పెట్టే ఆఫ్ చేయి ఇట్లా అని. రైట్ గాయస్, ఆ మిషన్ మొన్ననే తీసుకొచ్చిన, ప్రాబ్లం అప్పుడు వచ్చింది ఆ మిషన్లో. ఇక ఏం చేస్తాం, మన కింద పడేసి మా వాడు. ఇక పోనీ అని ఊకున్నా, ఏం చేయడానికి రాదు కదా. ఏం చేస్తాం, ఇక వదిలేసాల్సి వస్తుంది కొన్ని. ఇక పంతులు గారు వాళ్ళు ఏం లేవు, ఖాళీ డబ్బాలు. ఇక అన్నీ చెక్ చేస్తాడు కదా, ప్రతిరోజు చెక్ చేస్తాడు డబ్బాలు ఏమైనా ఉన్నాయా. క్లిప్పులు తప్ప ఏముండే పంతులు కాదు అలా. చూసినారా గాయస్, ఏం చేస్తాం. ఎప్పుడైనా చూసి ఉండాలి పిల్లలకి దుకాణం రానిచ్చే ముందు. ఇప్పుడు పెడతాడని తీయను కదా, అది ఏం చేద్దాం చెప్పండి. ఇక పంతులు స్పెషల్ ఏం చెప్పు సండే మీ ఇంట్లో? పప్పు అన్నమాట గాయస్. చూడండి, ఇక ఏం చేద్దాం చెప్పండి. వచ్చు బగారా రైస్ ఇంకా తలకాయ కర్రీ గాయస్. మార్నింగ్ తినమంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మటన్ చేసిన అంటే తినేసి వచ్చిండు. సో డిస్టర్బ్ చేయ నేను. సో చాలా మనం. సో గాయస్ చూడొచ్చు, దీని కాస్ట్ ఎంఆర్పి వచ్చేసి మాత్రం 55 రూపీస్ ఉంది. మా వానికి మాత్రం 20 రూపీస్ పడ్డాయంట ఆఫర్లో. ఇలాంటి ఆఫర్లు మాత్రం మా వాడు ఉన్నప్పుడు చెప్పాడు గాయస్, ఏం చేసాం. సో ఇంచుమించు ఇది 5 అయినా 15 రూపీస్ ఎంత ఉంటుందిరా ఇది కాస్ట్ అసలు? అంది 55. ఒక్కటి ఎంత ఉంటుంది? 10 రూపీస్ కదా, 10 రూపాయలు. మళ్ళీ 30 రూపాయలు కదరా, 55 ఎందుకు? ఓ గాయస్, టైం మాత్రమే చూడవచ్చు 9:38. ఈరోజు అమావాస్య గాయస్. షాప్లో అయితే అంత గిరాకీ లేకుండే. సో మన విష్ణుదేవుని కూడా హై అయిపోయాడు ఒకసారి. సో స్పెషల్ మధ్యాహ్నం అయితే మీకు చూపించింది మన తలకాయ కర్రీ, ఇంకా గరం నీళ్ళు, చపాతి, ఇంకా బగారా రైస్ అనుకుంటాను బగారా రైస్ గాయస్. బగారా రైస్ మా ఇంట్లో మాత్రం పక్క మక్కు ఉందంటే స్ప్రైట్ అయితే దాగా ఉండాలి గాయస్. సో లేదు గాయస్, ఇక కథం చేసేసినారు ఇక స్ప్రైట్. ఇక బాటిల్ చూడొచ్చు. మనకు సల్వా పడదన్నా కొత్త ముంచరు కూడా ఉంచారు గాయస్ మా ఇంట్లో. ఏం చేసాను చెప్పండి. ఇక సో టైం చూస్తే ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో V6 న్యూస్ అయితే నడుస్తుంది. చాలా మనకు చాలా రోజుల తర్వాత న్యూస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. మా ఇంట్లో మాత్రం చాలా బిజీ టాపిక్లు ఉన్నారు కదా, అలాగైతే డిస్టర్బ్ చేయ. సో మన ప్లేట్ తీసుకున్నట్టే డిన్నర్ కంప్లీట్ చేసాం. Hey guys, thank you for watching my video. Videos like, share and subscribe guys. Good night, bye bye and take care.